కొంతమందికి వ్యాధి అక్కర్లేదు అనుకుంటే తీసేస్తాడు. ఇది కూడా వినండి. కొంతమందికి అవసరం అనుకుంటే ఉంచుతాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి అది తీసేశాడు అనుకో, ఇక మాటినరు. కొంతమంది ఎలుగుబంట్లు ఉంటారు. అర్థమైందా? ఈ ఎలుగుబంట్లకి అది తీసేస్తే మాటినరు అనుకుంటే దాన్ని ఉంచుతాడు. ఊరుకున్నా నేను అట్లా ఎందుకు ఉంటాను, కానీ నేను ఎంత మంచివాడిని, ఎంత మంచిదాన్ని అని ఒకవేళ మనం అనుకోవచ్చు. ఏమో నీ ఫ్యూచర్ నీకేం తెలుసు, ఆయనకి తెలుసు. ఎవరికి? కాబట్టి ఒక్క మాట చెబుతాడు, తీసేయమని పౌల్లాగా నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నువ్వు 3 సార్లు కాదు 30 సార్లు చేసినా ఆయన మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నాడు అంటే కారణం ఉందని అర్థం. ఎందుకు ప్రభా నువ్వు అది తీసేయలేదు ప్రభా, నాకు ఈ సమస్య తీసేయలేదు ఏందయ్యా, అది వ్యాధి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ముఖ్యంగా వ్యాధిని పోల్చి చెప్తున్నా. తీసేయమని మనం అడిగినప్పుడు ఆయన అదే చెప్తాడు, తీస్తే నువ్వు ఎలుగుబంటు బాబు అంటాడు. ఎలుగుబంటిని చూసారా మీరు? ఎలుగుబంటిని చూడలేదా? ఆ ఇళ్ళమ్మటి తీసుకొస్తారుగా, దాన్ని ముక్కుకు తాడేదో కట్టి దాన్ని వెంట్రుకతో అంతరం కూడా చేసి ఇస్తుంటారు, అమ్ముతూ ఉంటారు. ఎలుగుబంటి యంత్రాలు అనుకుంటూ వస్తారుగా ఇళ్ళమ్మటి. చూడలేదా? అయ్యో బాబాయ్, మీకు చూపించాలట్టయితే ఒకసారి. దాని గోళ్ళు ఎంత ఉంటాయి తెలుసా? మన చేతి వేళ్ళు అంత ఉంటాయి దాని గోళ్ళు, పెద్ద గోళ్ళు. కొట్టిందంటే అంతే చీల్చుకొచ్చేస్తుంది, క్షణాల్లో చచ్చిపోతాడు మనిషి. అంత ప్రమాదం ఎలుగుబంటి. కానీ అంత ప్రమాదకరమైన ఎలుగుబంటిని వాడు ఒక చిన్న, ఈ మందం తాడు కాదు, ఇంత మందం తాడుతో కుక్క పిల్లని వెంటేసుకొని వస్తాడు. వాడేడు తిప్పితాడు, తిరిగిద్ది. కారణం ఏంటో తెలుసా? దాని ముక్కుకున్న రింగు. దాని ముక్కు చాలా సున్నితమైంది. అక్కడ ఏ కొంచెం నొప్పి తగిలినా అది అల్లాడిపోయిద్ది. అందుకని ఆ ముక్కుకు ఒక రంధ్రం చేసి దానికి పెడతాడు రింగు. అదేమన్నా గుర్ర అందనుకో, లాగుతాడు, అంటది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. అది గుర్రమంటే లాగుతాడు, ఇక మెల్లకుండా కూర్చోవటం. అది ఎడు తిప్పితాడు, తిరగాలి. అట్లాగా ప్రతి ఒక్కడికి ఎక్కడో చోట ఒక ఆయువు పట్టు ఉంటుంది, ఆడబట్టుకుంటాడు దేవుడు. అర్థమైందా? ఇది తీసేయి ప్రవ్వా అంటే ఓకే, ఇది నా మహిమ కొరకు, ఇది తీసేయటం నా చిత్తమే, పర్వాలేదు, నువ్వు చేంజ్ అయ్యావు, ఇంక తీసేసినా నీకు ప్రమాదం లేదు అంటే చిటిక చాలు, ఇంకంతే. మళ్ళీ నువ్వు పోయి టెస్ట్ చేయించుకుంటే ఇంకా లేదని వచ్చింది రిపోర్ట్. ఏ జబ్బైనా లేదనుకో, ఇక నువ్వు ఎంత మొత్తుకున్నావు చిటికేయుడు లేడు. ఏం చెబుతాడు తెలుసా? వద్దులే, ఊరుకో, ఉన్నాయి అంటాడు. ఎందుకు ప్రభా, జబ్బు మంచిది కాదుగా ప్రభా, మేము జబ్బులతో రోగాలతో ఉంటాం, నీ చిత్తం కాదుగా ప్రభా. కొంతమంది దైవజనులు అంటారు, మనము రోగులమై ఉండుట దేవుని చిత్తము కాదు. మరి పౌలు రోగి అయి ఉండట దేవుని చిత్తమా? బాబు, రెండు ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఆరోగ్యవంతులంగా ఉండటం దేవుని చిత్తం, కొన్నిసార్లు మనం రోగులు అవటం కూడా దేవుని చిత్తం. యాకోబు ఆరోగ్యవంతుడిగా నడచుట దేవుని చిత్తం కొంతకాలం, తర్వాత తొడగూడు జారుట దేవుని చిత్తం. స్తోత్రం. పనిగట్టుకొని ఆయన్ని కుంటోని చేశాడు చూడండి, అవిటివాడిని చేశాడు చూడండి. అది దేవుని చిత్తమా? అసలు ఏ బలహీనత అయినా దయ్యందేగా అని కొంతమంది మాట్లాడతారు. అవును, రోగం, బలహీనత సాతాను దూతలే అనుకుందాం. ఎందుకంటే పౌలన్న అన్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు సైతాను దూతగా ఉంచబడింది, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకైనా నా కృప నీకు జాలుందు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో అనినని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే నేను చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు వచ్చింది? నేను అత్యధికముగా హెచ్చిపోకుండునట్టు. ఎందుకు వచ్చింది? నేను పాడైపోకుండునట్లు. ఎందుకు వచ్చింది? దేవుని బలము నాలో పరిపూర్ణత చెందునట్లు. కావాలని అనుమతించాడు నా శరీరంలో ఒక బలహీనత. అది తీసేయినా తట్టుకోలేకపోతున్నాను.
కాయమున వ్యధనోర్చుచు యోధుడు పౌలు మనోడు లైన్లో లేడు, సరే నేను పాడతా. కాయమున వ్యధనోర్చుచు యోధుడు పౌలు సాయామీధర గోరుచు. కాయమున వ్యధనోర్చుచు యోధుడు పౌలు సాయామీధర గోరుచు. రోయుచు తన ముల్లు తీయుమని ప్రార్థింప, రోయుచు తన ముల్లు తీయుమని ప్రార్థింప, వేయి రెట్లుగా కృపయాప్యాయముగా నొందినా. కరుణా పీఠము చేరలే దేవుని కృప చరణస్థలిని చేరలే. కరుణా పీఠము చేరలే దేవుని కృప చరణస్థలిని చేరలే. పరలోక జనకుని వరములు లభించు, పరలోక జనకుని వరములు లభించు. కరుణామౌ ప్రార్థనలు కరములు జోడించి, కరుణాపీఠము చేరలే దేవుని కృప చరణస్థలిని చేరలే. దేవునికి స్తోత్రం. కాయమున అంటే శరీరమున వ్యధనోర్చుచు యోధుడు పౌలు సాయము ఈ ధర కోరుచు. రోయుచు అంటే ఏడ్చుచు తన ముళ్ళు దీయుమని, తన శరీరంలో ఉన్న ముళ్ళు తీసేయమని ప్రభువుని వేడుకుంటే, ముళ్ళు తీయను కానీ కృప ఇస్తానన్నాడు. ఇప్పుడు ముళ్ళు తీయాలా కృప కావాలా చెప్పండి? చెప్పండి, ఇక్కడ ముళ్ళు ఉన్న వాళ్ళందరూ చెప్పండి, ముళ్ళు తీయాలా కృప కావాలా? ముళ్ళు ఉంటే ఉంది కానన్న కృప కావాలన్న. వేయి రెట్లుగా కృపయాప్యాయముగా నొందినా. కరుణా పీఠము చేరలే దేవుని కృప చరణస్థలిని వేడలే. స్తోత్రం. కొంతమందికి రోగం తీసివేయటం దేవుని చిత్తం, కొంతమందికి రోగం రావటం దేవుని చిత్తం. ఏదో అందరు చెప్పండి, మళ్ళీ నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పండి. కొంతమందికి సమస్య పోవటం దేవుని చిత్తం, కొంతమందికి సమస్య గొర్రె పిల్లల్లాగైతే గొర్రె పిల్లల్లాగా ఉండే అవకాశం ఉంటే తీసేస్తాడు. ఎలుగుబంట్ల నేచర్ మారలేదంటే రింగ్ వేస్తాడు, ఆ రింగు తీయడు, తీస్తే నువ్వు మాటను. ఇప్పుడు ఈ టైపు వ్యక్తి నా దగ్గరకు వచ్చి అన్నా ప్రార్థన చేయ నాకు స్వస్థత కోసం అంటే నేను ఎగిరెగిరి ప్రార్థన చేస్తాను. ప్రభా తీసేస్తున్నామోలో, తగ్గిపోవాలేస్తున్నామోలో. నేను ఎంత ఎగిరెగిరి ప్రార్థన చేసినా ఆయన మౌనంగా చూస్తుంటాడు. ఏం ప్రభా తీసే ప్రభా, బిడ్డ ప్రభా అల్లాడుతున్నట్టు అంటే నోరు మీరా ఏంద్రా తీసేసేది, వాడు మిడిగాలం దుంపరా, ఏం మంచి పిల్లాడు అనుకుంటున్నావా? వాడు ఆ దెబ్బకెరాడు వచ్చింది, ఇప్పుడు ఏం భక్తుడే వచ్చాడు అనుకున్నాయిందే, తంతే తన్నుకు దిమ్మ తిరిగి వచ్చి పడ్డాడు. అవునా ప్రభా? మామూలుడు కాదు, మరి తీస్తా, వాడు పోతాడు, మళ్ళీ లోకంలోకి నరకానికి పోతాడు, పంపించమంటావా? వద్దు ప్రభు, అవసరమైతే ఇంకా 2 పెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్తిగా దేవుని చిత్తం కంప్లీట్గా తెలుసుకొని మాట్లాడాలి మనం. మళ్ళీ ఒక కోణంలోనే వెళ్తే ప్రమాదం. కొంతమందికి వ్యాధి తగ్గుట దేవుని చిత్తం, కొంతమందికి వ్యాధి వచ్చుట, అది నిలిచి ఉండుట దేవుని చిత్తం. కాబట్టి వచ్చిన స్తోత్రం, పోయిన స్తోత్రం. అందుకని ఎవరికి వాళ్ళు మంచిగా మారు మనసు పొంది జాగ్రత్తలు తీసుకొని దేవుణ్ణి నమ్మి కనిపెట్టుకొని ఆయన భవిష్యత్తు చూసినప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా కనపడితే
అంటాడు, అయిపోయింది. ఏమైపోయింది? అడ్రస్ కూడా దొరకకుండా పోయిద్ది. కాబట్టి మనల్ని మనం నమ్మటానికి వీళ్ళే. దేవుని చిత్తానికి అప్పచెప్పుకొని, దేవా నేను పర్వాలేదు అనుకుంటే తీసేయి. ఏది కుష్ఠరోగి అడిగినట్టు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. లేదు వీడికి అవసరం అనుకుంటే ఉంచయ్యా. అబ్బా ఎంత పర్ఫెక్ట్గా అడిగాడండి దేవుణ్ణి దావీదు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా. నువ్వు అప్పులైనా, ఏ తిప్పలైనా, ఏ నొప్పులైనా, ఏ బాధలైనా, ఏ సమస్యలైనా ఇదే అడగాలి. ప్రభువా నీకు ఇష్టమైతే ఇది తీసేయి, లేదు నాకు అవసరం అనుకుంటే ఉంచు నాయన, నీకే స్తోత్రం. నన్ను మాత్రం నువ్వు చెయ్యి వదలొద్దు. నన్ను నువ్వు చేయబట్టుకో, నీ కృప నాకు దూరం చేయొద్దు. నువ్వు నన్ను ఎంత నలిపినా పర్వాలా. అలాగా దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి. కాబట్టి కొన్ని స్వస్థతా కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి హెచ్ఐవి జబ్బు, క్యాన్సర్ జబ్బు ఏదైనా సరే దేవుని కృపతో తొలగిపోతుంది. కాబట్టి దేనికి భయపడక ధైర్యం తెచ్చుకో.